భారతదేశంలో అనేక రాష్ట్రాలు కావచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కావచ్చు, కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినటువంటి పథకాలు కావచ్చు, లేదా ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని ఫార్మ్స్ ఏమైతే వాటిని కేంద్ర వ్యాప్తంగా రెండు పథకాలు చెప్పండి. నాడు నేడు ఆయన పెట్టింది. నాడు నేడు ఎప్పటి నుంచో జన్మభూమి కాన్సెప్ట్ అది. నాడు నేడు కానీ ఏం చేశారు మరి 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు? మరి చేసింది మేము చాలా చేసామండి. ఎన్నో స్కూల్స్ జన్మభూమి గురించి చెప్తాను. నాడు నేడు వదిలేసండి. నాడు నేడు ఇస్ జిరాక్స్ కాపీ ఆఫ్ జన్మభూమి. జన్మభూమిలో ఎన్ఆర్ఎస్ ఫండింగ్ లో ఒక స్కూల్ కి గ్రాంట్ ₹1,00,000 ఎన్ఆర్ఐ ఇచ్చాడంటే ఇంకో ₹1,00,000 ప్రభుత్వం కలిపి మ్యాచింగ్ ఫండ్ చేసి ఆ స్కూల్ ని బాగు చేసింది. అలా ఎన్నో స్కూల్స్ బాగు చేసింది. నాకు నోటికి లేదు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 55,000 స్కూల్స్ మార్చేసామని చెప్తున్నారు. సో అలాగే 2014 నుంచి 2019 వరకు 1000, 2000, 10,000, 20,000, 50,000 రీసెంట్ గా నాడు నేడులో స్కూల్ బాగు చేసిన స్కూల్లో రీసెంట్ అరకులోనే ఎక్కడో స్కూల్ పడిపోయి పిల్లలు చనిపోయారు, గుర్తుంది కదా. మరి నాడు నేడు అంత అద్భుతంగా కడితే ఆఖరికి వర్షం పడితే స్కూల్ పడిపోయేంత అంటే అంత దరిద్రంగా కట్టారని అర్థమా? నాడు నేడులో మీరు ఎట్లా చెప్తారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో పొడిచాడని చెప్పకండి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. అక్కడ గత ప్రభుత్వాలు చేసుకున్న వాటికి నాడు నేడు కింద రంగులు వేసుకున్నాడు. గత ప్రభుత్వాలు కట్టిన భవనాలకి రంగులు వేసుకున్నాడు. రంగులు పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి, పేర్ల పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకొచ్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టి సిగ్గున్నాడు. ఎవడని పెట్టుకుంటాడు? అసలుకి దమ్ము ఉంటే మనం కట్టాలి, మనం కొత్త సృష్టించాలి, సృష్టించి దానికి పేరు పెట్టుకో, బాగుంటది. అంతే. ఎవడో కన్న పిల్లాడికి పేరు పెట్టుకుంటా అలా సృష్టించి అలా కట్టి పెట్టిన పేరు దానికి ఎందుకు పేరు తీశారు? ఏం పేరు? అంబేద్కర్ గారి స్మృతివనం ఉంది విజయవాడలో. ఆయన స్టార్ట్ చేసి, ఆయన డిజైన్ చేసి, ఆయన పూర్తి చేసి, ఆయన ఓపెన్ చేసింది కదా. దాని మీద పేరు ఎందుకు తీస్తారు? ఏం పేరు తీసేసారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీస్తారు? జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం మీద అది జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసింది. ఇప్పుడు మీరే అన్నారు కదా, మీరేమన్నా చేసి మీరేమన్నా కడితే మీ పేరు పెట్టుకుంటే అందము, వేరే మీ పేరు ఎందుకు పెట్టుకుంటారు? అవునవును. ఇప్పుడు ఆయన కట్టిన దానికి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, దాన్ని ఒక జీవో ఇచ్చో ఆ పేరు మార్చో ఇంకొక పేరు పెట్టుకునో లేదో ఇప్పుడు ప్రభుత్వం తీసేసిందా? అది ఎవరు తీసేశారన్న ఐడెంటిఫై చేసి పోలీస్ కేసు పెట్టారు కదా. వైసీపీ ఉన్మాదులు రాజకీయం కోసం అది తీసేసి ఏదో తెలుగుదేశం వాళ్ళు తీసేశారని చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు క్లియర్గా కేసు పెట్టారు. రేపు మాపోతే వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి పిచ్చితూకులకు రాజకీయం ఎలా ఉంటుందంటే ఆయనకు లైన్ లైట్ లేనప్పుడు ఏదో ఒక కెలకటమో లేదంటే ఏదో చేయటమో లేదా కులాల మధ్యలో చిచ్చు పెట్టమో రైలు తగలబెట్టమో ఇలాంటి నీచమైన రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆయన పేరు ఎందుకు దరిద్రం అండి. ఆయన పేరు ముట్టుకుంటేనే దరిద్రం. ఆయన పేరు ఎందుకు తీసేస్తారు? ఎవరో అలగావాడు పోయేవాడు తీసుకొచ్చి ఆ పేరు తీసేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి రంగు కలిపారు, అంతే తప్పితే వాళ్ళేం తీలా. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కట్టే దమ్ముంది. కట్టాము, ముందు కట్టాము, ఇప్పుడు కట్టి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడు? ఏమైనా హైటెక్ సిటీ లాంటి కట్టాము, సైబర్ టవర్స్ లాంటిది కట్టాము, సైబరాబాద్ సృష్టించాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి నుంచి పెట్టాము, అది సృష్టించాము, అది ఖచ్చితంగా అది కడతాము, రేపు ఫ్యూచర్ చూపిస్తాము అమరావతి అనేది. జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడు చూపించండి, ఒక్కటి చూపించండి ఏం కట్టాడు. ఒక్క ప్రాజెక్ట్ చూపించండి ఏం కట్టాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ పట్ల ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాల, కనీసం రోడ్డు మీద గుంట మట్టేలా. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కట్టిన భవనాలకు, ఐఏఎస్ భవనాలకు కూడా, ఆఖరికి పేదలకు ఇచ్చే భవనాలకు కూడా ఆఖరికి రంగులు వేసుకున్నాడు. లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా, 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా. ఎక్కడన్నా ఒక గుంత చూపించారు సార్? ఏంటి? ఎక్కడన్నా రోడ్డు మీద ఒక గుంత చూపించారా? బొచ్చుడు చూపించారు. మీరు చూసారా? బొచ్చుడు చూపించాడు. ఆయన పాదయాత్ర ఫోటో చూపించండి. గూగుల్లో చూపించినా? గూగుల్లో కాదు, ఆయన చూపించిన సెల్ఫీలు దిగుతుంటారు జనరల్ గా. అవును, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెల్ఫీ తీసుకుంటారు కదా. చాలా చూపించారు. ఒక గుంత చాలా చూపించారు. నేను మీకు వాట్సాప్ పంపిస్తాను, మీరు తప్పకుండా నా మాట తర్వాత ఆ గుంత వేయాలి. లోకేష్ గారు చూపించిన మీరు మాట్లాడుతున్నప్పుడు అవసరం లేదండి. నేను మీరు గ్రీన్ మ్యాట్లే వేస్తున్నారు కదా, నేను చూపిస్తాను మీకు క్లియర్ గా పంపిస్తాను మీకు అన్ని. లోకేష్ బాబు గారు గుంతతో ఫోటో తీసి మీకు ఫోటో కావాలి, మీకు పంపిస్తా. అది నా పక్కన వేయండి, ఎడిటింగ్ లో నా పక్కన వేయండి. డన్. సరే, ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఒక్క గుంత కూడా పూడ్చలేదు, ఒక్క రోడ్డు కూడా వేయలేదు అంటే అంతకుముందు రోడ్లు వేయలేదనే దాని మీనింగ్? అంతకుముందు రోడ్లు వేసారు. అంతకుముందు రోడ్లు వేస్తే అన్ని కొట్టుకుపోతాయా? కాదండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారని నాకు అర్థం కాదు. చదువుకున్న వాళ్ళే కదా మీరు కూడా, కొద్ది చదువుకున్న వాళ్ళే కదా, అందుకే అడుగుతున్నా. రోడ్లు వేస్తే సరే, ఒక రోడ్లకు మరమ్మతులు అవసరం లేదా? ఒక రోడ్ వేసాం, రోడ్లకు మరమ్మతులు అవసరం లేదా? మినిమం ఇంత కాలం అని ఉంటది కదా, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ వేసుకోవాలని ఉంటది కదా.
రోడ్లకు మరమ్మతులు అవసరం లేదా? రోడ్లకు మరమ్మతులు అవసరం లేదా అని అడుగుతున్నా. 100% కావాలి సార్. కావాలన్నప్పుడు రోడ్డు మీద గుంత పడితే గత ప్రభుత్వం వెళ్ళదని ఎలా అంటారు అంటున్నా నేను. దానికే మరమ్మతులు రోడ్డు వేయంగానే రేపు పొద్దున వచ్చి మరమ్మతు చేయాల్సిన అవసరం ఉండదు కదా. అంటుంది ఏంటంటే గత ప్రభుత్వంలో వేసిన రోడ్లకి తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద గుంతలు పడితే గుంతలు పూడ్చరా ప్రభుత్వాలు? దాని మరమ్మతులు చేయరా? మరమ్మతులు చేయాల్సిన పని ఎవరిది? ప్రజలదా ప్రభుత్వాలదా? 100% చేయాలి. మరి చేయాలి, అదే చేయలేదని చెప్తున్నా నేను. అది చేయలేదని చెప్తే గత ప్రభుత్వాలు రోడ్లు వేయాలని అడుగుతారని నాకు అర్థం కాదు. ఒకటి, గత ప్రభుత్వం రోడ్డు వేసింది, అది గుంతపడింది, పాడైపోయింది అంటే నాశరకమై ఉండాలి. లేదు గత ప్రభుత్వం రోడ్డు మీరు ఫుల్ ఫ్లెజ్ జగన్ రెడ్డి సైడ్ తీసుకొని మాట్లాడకండి. కామన్ మ్యాన్ గా మాట్లాడండి. నేను ఒకటి చెప్తా, మీరు 100% అట్లా మాట్లాడుతున్నారు. నేను చెప్తా, నేను గత ప్రభుత్వాలు రోడ్లు అయిపోవడం ఏంటి? రోడ్లు వేసినప్పుడు రోడ్లో లారీలు తిరిగితే గుంతలు పడవా అంటే రోడ్లు వేయనట్లు లెక్కనా? రోడ్ నాశరకం రోడ్డు లెక్కన అంటే జగన్మోహన్ రెడ్డి కాదు సార్. ఒకటి అర్థమవుతుంది మీకు, రోడ్డు వేసారు, ఈ రోడ్డుకి గుంత పడాలన్నా దానికి కొంత టైం పడుతుంది. ఇవాళ రోడ్డు వేస్తే రేపు పొద్దున్న లారీ పోగానే గుంట పడుతుంది, వచ్చి పుడుచుకుంటూ పోరు కదా వెనకాల. అంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వేసిన రోడ్లకి గత ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాల ప్రభుత్వం వస్తే దా రోడ్ల మీద గుంతలు పడితే మరమ్మతులు చేసుకోరా అని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పండి. 100% చేసుకోవాలి. మరి అదే జరిగింది అంటే నీకు గుంతలు పడింది, సంవత్సరం ముందు వేసారు, అందుకే గుంత పడింది అక్కడ చూపించారా? మీకు చూపించలేదు కదా. అది ఎప్పుడు రోడ్డు చెప్పలేదు కదా. మరి గుంతలు పడితే మేము చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది, ఇది గత ప్రభుత్వం వేసింది, సంవత్సరం కూడా కాలేదు, నాశరకం రోడ్ అని చెప్పాల్సింది. ఎందుకు చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్పరు. మనం కొంతమంది నెత్తిన వేసుకుంటాం. అది ఫస్ట్ వాళ్ళ తరఫున మనం నెత్తిన వేసుకొని మనం చెప్తాం అనమాట, గత ప్రభుత్వం వేసిన నాశరకం రోడ్డు అని అడుగుతారు. 5 సంవత్సరాలలో వేసిన రోడ్లు సంవత్సరానికో 2 సంవత్సరాలకో అన్ని రోడ్ల మీద లారీలు తిరుగుతున్నా గుంతలు పడుతున్నాం, మరమ్మతులు చేసుకోవాలి. అంతేగాని సంవత్సరంకి వేసారా 2 సంవత్సరాలు మరి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాల్సింది కదా బయటకు వచ్చి, ఈ రోడ్డు సంవత్సరం ముందే వేసారు, నాశరకం రోడ్డు, గుంతలు పడ్డాయి, దాన్ని మేము మరమ్మతులు చేస్తామని చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? వైసీపీలో ఎవడో వచ్చింది చెప్పాలా? మీరు ఎందుకు వేసుకుంటున్నారు నెత్తి మీద దాన్ని? ఇప్పుడు నేను నెత్తి మీద వేసుకుంటానండి యశ్ గారు. అడుగుతున్నా, జరుగుతున్న పరిస్థితి మీరు అడిగింది వెయ్యలేదు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లు వెయ్యలేదా? లేదు, ఆ రోడ్డు వాళ్ళు వేసినా కూడా అవి పాడైపోతే వీళ్ళు బాగు చేయలేదు. ఆఫ్ కోర్స్ పాడైపోతే బాగు చేయాలి కదా అంటున్నా. వాళ్ళు వేసిన రోడ్లు పాడైపోతే బాగు చేయాలి కదా అంటున్నా. ఎక్కడైనా సరే భారతదేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ప్రతి 2 years కి 3 years కి రోడ్లు మరమ్మతులు చేస్తారు. అమెరికా లాంటి మంచి దేశాల్లోనే 2-3 సంవత్సరాలకి అదంతా చెక్కేసి మళ్ళీ కొత్త రోడ్డు వేస్తారు. అట్లాంటిది ఇక్కడ గుంటలు పడితే గుంటలు పూడ్చకుండా ఏంది గత ప్రభుత్వాలు రోడ్లు వేయలేదా అంటే, గత ప్రభుత్వాలు రోడ్లు వేసినాయి కాబట్టి రోడ్ల మీద గుంటలు వచ్చినాయి, అది నువ్వు పోడవాలి. నువ్వు పోడకుండా నీకు చేత కాకుండా గత ప్రభుత్వాలు వేసిన రోడ్లు కుంగిపోయినాయి అంటే, ఏ రోడైనా కుంగుతుంది, ఏ రోడైనా గుంటలు పడతాయి, అది మరమ్మతులు చేసుకోవాలి. అది ఓకే సరే. ఈసారి అమరావతిని చూడొచ్చు అంటే ఏం చెప్తారు సార్? 3 ఏళ్లలో రూపానికి తీసుకొస్తానని చెప్పి సీఎం చంద్రబాబు గారు అంటున్నారు. మీరు ఎన్ఆర్ఐ కదా, అమెరికాలో పెద్ద ఉద్యోగంలో ఉన్నారు, ఇక్కడ రాజకీయాలపై అమెరికా విదేశాల్లో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంటాయి అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్మాది ఉన్నాడు, ఉగ్రవాది ఉన్నాడు, ఆ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు పెట్టకూడదు అని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే రాష్ట్రంలో కంపెనీలను పక్క రాష్ట్రాలు తనిదరమేశారు, ఉన్న పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఒప్పుకుంటారా? వెళ్ళినాయి లేదా? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? వెళ్ళినాయి కదా. కియా మోటార్స్ దగ్గర నుంచి, లూలు గ్రూప్ దగ్గర నుంచి, అమర్ రాజా వరకు అన్ని వెళ్ళిపోయినాయి. కియా అనుబంధ సంస్థలు 2 లక్షల కోట్ల రూపాయల అనుబంధ సంస్థలన్నీ కూడా బెంగళూరులో పెట్టుబడి పెట్టారు. అనుబంధ సంస్థలు ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళ ఇష్టం, ఎక్కడ పెట్టాలని మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెడతామని మన రాష్ట్రంలో భూములు ఇచ్చారండి. ఈయన గారు వచ్చిన తర్వాత భూములు లాక్కుంటే పోయి బెంగళూరులో పెట్టుకున్నారు వాళ్ళు. అర్థమైందా? 2 లక్షల కోట్ల రూపాయల అనుబంధ సంస్థలు, ఎంతమందికి ఉపాధి వచ్చిందో తెలుసుకోండి. అమర్ రాజా మన సొంత సంస్థ. ఈ దరిద్రుడు గోల్ తట్టుకోలేక, ఈ దరిద్రంలో పట్టుకోలేక, రాజకీయం తట్టుకోలేక వచ్చి తెలంగాణలో పెట్టుకున్నారు. 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అక్కడ. అవునా? ఎన్ని పోయినా సరే బులుగు మీడియా మాత్రం అబ్బో అంత సూపర్ ఉందని చెప్తుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్పష్టంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకుంటూ భారతదేశంలోనే టాప్ 3 సిటీస్లో ఒక సిటీ అమరావతిగా ఉంటుంది. అది మాత్రం వాస్తవం. ఒక ఎన్ఆర్ఐగా నేను భావించేది ఏంటంటే, నాలాగా చదువుకొని రాష్ట్రంలో ఉద్యోగం చేసుకొని
నా ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యాయి కాబట్టి, అలానే నేను పుట్టిన గడ్డ మీద కూడా అన్ని కంపెనీలు వచ్చి నాలాగా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు ఉపాధి కల్పించుకొని తద్వారా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని నేను స్పష్టంగా కోరుకుంటాను. జగన్ విధానాలపై, పథకాలపై, పరిపాలనపై విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వచ్చాయి. జగన్ను జనం చీకొట్టారు. మళ్ళీ అవే పథకాలను కొనసాగిస్తాను అని టీడీపీ కూటమి మేనిఫెస్టో ద్వారా ఎందుకు చెప్పిందంటారు? దీనికి ఏం చెప్తారు? జగన్ పథకాలు ఏం కాదయ్యి. నాదెళ్ల భాస్కర్ టైం నుంచి, ఎన్టీఆర్ గారి టైం నుంచి, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మళ్ళీ రోసయ్య గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పెట్టిన పథకాలు పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? ఆయన పథకాల మీద మేము దుష్ప్రచారం ఏం చేయాల. ఆయన పథకాలు చెప్పినవి కూడా సరైనగా ఇవ్వలేదు. ఆయన చేస్తున్న పిచ్చితుకుల నిర్ణయాల పట్లనే ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఆయన పథకాలు మేమేం దుష్ప్రచారాలు చేయలేదు ఎక్కడ కూడా. ఓకే, ఆయన చేస్తున్న పిచ్చితుకుల నిర్ణయాలు, ఆయన చేస్తున్న నీచమైన రాజకీయం మీద ప్రజల్లో చైతన్యపరిచే ప్రయత్నం చేశాం, అంతే. ఇప్పుడు జనమైతే జగన్ని వదిలేశారు కదా, బట్ దానికి మించినటువంటి పథకాలను లేదు, ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఆయన అందించారో వాటికి మించే ఇస్తున్నారు కదా. కోర్స్ ఇస్తామండి. వచ్చి 3 నెలలు అయింది. ప్రామిస్ చేసినవన్నీ ఇస్తున్నాం కదా, కంటిన్యూ చేస్తున్నాం కదా. ఏమేమి చేయాలో అన్నీ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఏమో దేవుడు కాదు, అన్ని సృష్టించాలి ఆయన. మిగతా పాత రాజకీయ నాయకులు పెట్టుకున్నవన్నీ తీసుకొచ్చి పేర్లు మార్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చుకుంటాడు, రంగులు వేసుకుంటాడు, అయ్యే తప్పితే ఆయన సొంతంగా చేసేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంతే.